పంక్చుయేషన్ మార్క్స్. రీడింగ్లో కానీ రైటింగ్లో కానీ పంక్చుయేషన్ మార్క్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అలాంటి కొన్ని పంక్చుయేషన్ మార్క్స్ గురించి అండ్ అవి దేనికి యూజ్ చేస్తాం అండ్ వాటి మీనింగ్స్ ఏంటనేది కొంచెం తెలుసుకుందాం. ఫుల్ స్టాప్, కామా, సెమీకాలన్, కాలన్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, డాష్, హైఫెన్, అపాస్ట్రఫీ. సో ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు మనం యూస్ చేస్తామంటే ఎప్పుడైతే ఒక సెంటెన్స్ని ఎండ్ చేసేద్దాం అనుకుంటామో అప్పుడు మనం ఫుల్ స్టాప్ యూస్ చేస్తాం. ఐ లైక్ యాపిల్స్, ఫుల్ స్టాప్. ఇంక ఇక్కడితో కాన్వర్జేషన్ స్టాప్ అయిపోతుంది. కామా, టు సెపరేట్ ఐటమ్స్, టు పాజ్ ఎ సెంటెన్స్. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ యూస్ చేస్తున్నామో ఒక సెంటెన్స్కి ఇంకొక సెంటెన్స్ని సెపరేషన్ ఎప్పుడైతే పెట్టాలి అనుకుంటామో అప్పుడు కామా యూస్ చేస్తాం. లేదంటే ఒక పాజ్ లాగా ఇంకా రిపిటేషన్ ఉంది, ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూషన్ ఉంది అని చెప్పడానికి కామా యూస్ చేస్తాం. ఐ బాట్ యాపిల్స్, బనానాస్ అండ్ మ్యాంగోస్. మ్యాంగోస్ తర్వాత ఫుల్ స్టాప్ పెడతాం, అంటే మ్యాంగోస్ వరకు ఇక్కడ మనకి కంటిన్యూషన్ ఉంది. ఆ కంటిన్యూషన్కి సెపరేట్ చేయడానికి కామా యూస్ చేస్తాం. సెమీకాలన్, ఎప్పుడైతే టూ రిలేటెడ్ సెంటెన్స్ని మనం జాయిన్ చేస్తామో, సేమ్ ఒక టాపిక్ మాట్లాడతాం, టూ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని ఎప్పుడైతే జాయిన్ చేయాలనుకుంటామో అప్పుడు సెమీకాలన్ యూస్ చేస్తాం. ఐ లైక్ మిల్క్, ఇట్ ఈస్ హెల్దీ. ఇప్పుడు రెండు ఒకదానికి సంబంధించింది, టూ డిఫరెంట్ టాపిక్స్ కాదు, ఒకటే టాపిక్, బట్ మనం కంటిన్యూషన్ చేస్తున్నాం, రిలేటెడ్ ఉంది కాబట్టి టూ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి సెమీకాలన్ యూజ్ చేస్తాం. కాలన్ ఎప్పుడు యూజ్ చేస్తామో మనం ఎప్పుడైతే లిస్ట్ ప్రిపేర్ చేస్తామో లేకుంటే కొన్ని హైలైట్స్ చేస్తామో అప్పుడు మనం కాలన్ యూజ్ చేస్తాం. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, లిస్ట్ ప్రిపేర్ చేయాలనుకున్నా. వీ నీడ్ పెన్సిల్స్, బుక్స్ అండ్ ఎరేజర్స్. మనకేం కావాలి అంటే అప్పుడు కాలన్ పెట్టి పెన్సిల్స్, కామా, ఇంకా కంటిన్యూషన్లో ఉంది బుక్స్ అండ్ ఎరేజర్స్, ఫుల్ స్టాప్, ఇంక ఇక్కడితో స్టాప్ అయిపోయింది అని. క్వశ్చన్ మార్క్ అంటే మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నామో అప్పుడు మనం క్వశ్చన్ మార్క్ చేయాలి. వాట్స్ యువర్ నేమ్, క్వశ్చన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ ఎప్పుడంటే మనం ఎప్పుడైతే ఆశ్చర్యపడిపోతామో, ఏమైనా మన ఫీలింగ్స్ని, స్ట్రాంగ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటామో అప్పుడు మనం క్వశ్చన్ మార్క్ పెడతాం. హ్యాపీనెస్ అవని, సర్ప్రైజ్ అవని, యాంగర్ అవని. వావ్, ఎక్స్క్లమేషన్ మార్క్. స్టాప్, ఎక్స్క్లమేషన్ మార్క్. డాష్ ఎప్పుడు పెడతామంటే ఏదైనా ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే, బ్రేక్ చేస్తూ యాడ్ చేయాలనుకుంటే అప్పుడు. ఐ హ్యావ్ ఎ పెట్, డాష్, అ డాగ్. హైఫెన్ ఎప్పుడంటే ఒక టూ వర్డ్స్ని మనం జాయిన్ చేయాలనుకునేటప్పుడు హైఫెన్ పెడతాం. వెల్ హైఫెన్ నోన్, రీ హైఫెన్ నోన్. అపాస్ట్రఫీ ఎప్పుడైతే ఒకరిది ఓనర్షిప్ గురించి చెప్పాలనుకున్నా, షార్ట్ ఫామ్స్ చేయాలనుకున్నా, ఇది రాణీస్, ఎస్ పైన అపాస్ట్రఫీ, బుక్. డోంట్, వోంట్, అపాస్ట్రఫీ టీ.